టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవడంలో ఓపెనర్ సంజు శాంసన్ది కీలక పాత్ర అని చెప్పొచ్చు. సూపర్ 8లో వెస్టిండీస్తో మ్యాచ్ ద్వారా ఫామ్లోకి వచ్చిన సంజు ఆ తర్వాత సెమీస్, ఫైనల్స్లో కీలక ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అదే సూపర్ ఫామ్ను ఐపీఎల్ 19వ సీజన్లోనూ కొనసాగిస్తాడని అంతా భావించిన వేళ సీన్ మొత్తం రివర్స్ అయింది. రాజస్థాన్ రాయల్స్ నుంచి ఏ ముహూర్తంలో చెన్నై సూపర్ కింగ్స్కు ట్రేడ్ అయ్యాడో కానీ దారుణంగా విఫలమవుతూ వస్తున్నాడు. తొలి 3 మ్యాచ్ల్లో సీఎస్కే ఓటమి చవిచూస్తే శాంసన్ ఆడకపోవడం కూడా జట్టును బాగా దెబ్బతీస్తోంది. శాంసన్ ఈ సీజన్లో సీఎస్కేకు బలమవుతాడనుకుంటే దారుణ ఆట తీరుతో బలహీనంగా మారిపోయాడు. శాంసన్ వరుసగా 3 మ్యాచ్ల్లోనూ 6, 7, 9 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో సీఎస్కే అభిమానులు సంజు శాంసన్ ఆట తీరుపై గుస్సా అవుతున్నారు. టీ20 ప్రపంచ కప్లో హీరోగా నిలిచిన శాంసన్ ఐపీఎల్లో జీరో అయిపోయాడంటూ ట్రోల్స్కి గురిచేస్తున్నారు. రాజస్థాన్ కెప్టెన్గా అదరగొట్టిన శాంసన్ సీఎస్కేకు వచ్చేసరికి మాత్రం పూర్తిగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా ఆడాలనే పట్టుదల శాంసన్లో ఏమాత్రం కనిపించడం లేదని సీఎస్కే అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. టీం కష్టాల్లో ఉన్నప్పుడు అవసరమైన పరుగులు చేయాల్సిన చోట విఫలమవుతుండడం చూసి ఆసక్తి లేకపోతే జట్టు నుంచి తప్పుకుంటే బాగుంటుందేమోనని సోషల్ మీడియా వేదికగా శాంసన్కు సలహాలిస్తున్నారు. మానసికంగా సిద్ధంగా లేకపోతే మాత్రం కొన్ని మ్యాచ్లకు జట్టు నుంచి తప్పుకోవడమే మేలని అంటున్నారు. కెమెరాలన్నీ శాంసన్ వైపు తిరిగిన ప్రతిసారి ఏదో కోల్పోయినట్టుగా శాంసన్ ఫీల్ అవుతున్నాడని, సీఎస్కేలోకి వచ్చాక ఇప్పటివరకు అతడు నవ్వడం తాము చూడలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచ కప్లో కనిపించిన శాంసన్ మాకు కావాలని, ఆ కసి ఎక్కడ కనిపించడం లేదని వాపోతున్నారు. 5 సార్లు ఐపీఎల్లో ఛాంపియన్గా నిలిచిన సీఎస్కే ఈ సీజన్లో హ్యాట్రిక్ ఓటములు నమోదు చేసి విజయం కోసం చకోరా పక్షిలా ఎదురుచూడాల్సి వస్తుంది. మ్యాచ్ విషయానికి వస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 43 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, పడిక్కల్లు రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ టార్గెట్తో బరిలో దిగిన సీఎస్కే 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయింది.